తర్వాత మూడవ పారాగ్రాఫ్ చూడన్న. శ్రీనాథుడు క్రీస్తకం 1375 వాడని 5 సంవత్సరం క్రీస్తకం 1375 వాడని కొందరి అభిప్రాయము. శ్రీనాథుని తాతగారైన పద్మనాభామాత్యుడే ఈయన గురువు. మనం చెప్పుకున్నాం కదా, పద్మనాభామాత్యుడు అతని గురువు, ఈయన గురువు. ఈ కవి తన జీవితమంతా విద్యాగోష్ఠి ఎందును కావ్య రచన ఎందును గడిపి ధన్యత గాంచాడు. శ్రీనాథునకు చతుర్విధ పురుషార్థములందును కాంక్ష మెండు. అంతేకాకుండా సాధనములతో వాటిని సాధించాడు కూడా. విశేష ధనమార్జించాడు. గ్రంథకర్త అతిథి పూజాది బ్రాహ్మణ ధర్మములు నెరవేర్చినాడు. చరమదశయందు దరిద్ర బాధను అనుభవించినాడు. తన రచనలను భగవంతునికి అంకితం ఇవ్వలేదు. రెడ్డిరాజుల కొలువులు పనిచేశాడు. కర్ణాటక మహారాజ్యమును పరిపాలించడి సంగమ వంశజుడైన దేవరాయలు శ్రీనాథ మహాకవికి కనకాభిషేకం చేసి కవి సార్వభౌమ బిరుదును సంగి సన్మానించాడు. మొట్టమొదటి శ్రీనాథ కవిని గౌరవించినది సర్వజ్ఞ సింగమనాయుడు. భాగవతమును రచించిన పోతన ఈ కవికి దగ్గరి బంధువు. రైట్. శ్రీనాథుడు క్రీస్తకం 1375 వాడని కొందరి అభిప్రాయం. ఈయన ఏ కాలానికి చెందినవాడని చెప్తున్నారంటున్నానా? 1375 సంవత్సరానికి క్రీస్తకం 1375 సంవత్సరం కాలం వాడని చెప్తున్నారు. కొంతమంది అభిప్రాయపడుతున్నట్ట. శ్రీనాథుడు తాతగారైన పద్మనాభామాత్యుడే ఈయన గురువుగా చెప్పుకోవచ్చు. ఈ కవి తన జీవితమంతా కూడా విద్యాగోష్ఠి అంటే సంభాషణ చర్చ అని అర్థం నాన్న. గోష్ఠి అంటే అర్థం ఏంటి? సంభాషణ చర్చించుకోవడం లేక మాట్లాడుకోవడం. విద్యాగోష్ఠి అంటే చదువు సంబంధమైనటువంటి చర్చలు ఈయన పాల్గొనేవాడు ఎక్కువగా. రైట్. నెక్స్ట్ వన్. గోష్ఠి ఎందును కావ్య రచన ఎందును గడిపి ధన్యత గాంచాడు. ఈయన ఏం చేశాడు? విద్యాగోష్ఠిలో పాల్గొనేవాడు, చదువు సంబంధమైన చర్చల్లో పాల్గొనేవాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే కావ్య రచన, పుస్తకాలు రాయడంతో ఈయన ధన్యత, అదృష్ట ఎంతో ధన్యతని పొందాడు, సంతృప్తి చెందాడనమాట. ఈయన శ్రీనాథునకు చతుర్విధ పురుషార్థములందును కాంక్ష మెండు. ఈయనకి చతుర్విధ పురుషార్థం మీద కోరిక ఎక్కువగా ఉండేది. ఏంటో చతుర్విధ పురుషార్థములు చెప్తారా? చతుర్విధ పురుషార్థం అని తెలుసా? ధర్మార్థ కామ మోక్షములు. ధర్మము ధర్మబద్ధంగా ఉండటం, అర్థము డబ్బు సంపాదించడం, కామం కోరిన కోరికలు తీర్చుకోవడము, ధర్మబద్ధమైన కోరికలు, మోక్షము మోక్షాన్ని సాధించాలని తపన. ఈ మూడు ఈయనకి ఎక్కువగా ఉండేవి. వీటి మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేది ఈయనకి. ధర్మార్థ కామ మోక్షములను సాధించాలని వాటి మీద శ్రద్ధ ఎక్కువగా చూపించేవాడు. అందువల్ల నేను దాన ధర్మాలు విరివిగా చేసేవాడు, ధర్మబద్ధంగా ఉండేవాడు, ధర్మాన్ని పట్టుకుని ఉండేవాడు, డబ్బు బాగా చాలా సంపాదించాడు అర్థాన్ని. తర్వాత చాలా రకాలుగా ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడేవాడు. మోక్ష సాధన కోసం భగవత్ సేవ చేసేవాడు. రైట్. అంతేకాకుండా సాధనములతో వాటిని సాధించాడు కూడా. ఈయన ఎంతో సాధన చేసి ధర్మార్థ కామ మోక్షములను సాధించాడు కూడా ఈయన. తర్వాత ఇంకా చూడండి ఏమంటున్నాడు? విశేష ధనం ఆర్జించాడు. విశేషమని చాలా డబ్బు సంపాదించాడు. ఆర్జన అంటే సంపాదించాడు. తర్వాత గ్రంథకర్త, పుస్తకాలకి రచించిన రచయిత. అతిథి పూజాది బ్రాహ్మణ ధర్మములు నెరవేర్చినాడు. అతిథి పూజాది బ్రాహ్మణ ధర్మములు, ఎవరైనా అతిథి వస్తే ఆయన ఎలా సత్కరించాలి, ఆయన సత్కరించడము. తర్వాత పూజాది బ్రాహ్మణ ధర్మ విధములు, ఒక బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే ధర్మబద్ధంగా ఉండాలో ఆ విధంగా అతిథులను సత్కరించడం కానీ, పూజించి సేవించడం కానీ, బ్రాహ్మణు యొక్క ధర్మములన్నీ కూడా తూచా తప్పకుండా పాటించిన వాడట. తర్వాత చరమ దశ అంటే ఆయన చనిపోయే సమయానికి చివరి దశలో దరిద్ర బాధను కూడా అనుభవించాడు. ఎందుకంటే ఈయన ఏ రాజుల దగ్గర అయితే ఉన్నారో ఆ తర్వాత కాలంలో ఆ రాజులు వేరే రాజుల దగ్గర ఓడిపోవడము, రాజ్యాన్ని వాళ్ళు తీసేసుకోవడం చేత ఈయనకి రాజాశ్రయం లేక దేశాటనకు బయలుదేరిపోయాడు. దేశాటనకు బయలుదేరినప్పుడు తన వద్ద ఉన్నటువంటి డబ్బంతా కూడా పోయి తన పేదరికంలో అన్నార్తి కోసం, ఆహారం కోసం ఎంతగానో బాధపడ్డ మహనీయుడైన చాలా కష్టాలు పడ్డాడు. చివరి దశలో దరిద్ర బాధను అనుభవించినాడు. తన రచనలో భగవంతునికి అంకితం ఇవ్వలేదు. తను రాసిన పుస్తకాలు ఏవి కూడా దేవుళ్ళకి అంకితం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేస్తాడు? తను ఏ రాజుల దగ్గర అయితే పనిచేశాడో ఆయన ఆదరించిన రాజులకు అంకితం ఇవ్వడం జరిగింది.
తన రచనలను భగవంతునికి అంకితం ఇవ్వలేదు. రెడ్డి రాజుల కొలువులో పనిచేశాడు. కర్ణాటక మహారాజ్యంను పరిపాలించడి సంగమ వంశజుడైన దేవరాయల శ్రీనాథ మహాకవికి కనకాభిషేకం చేసి కవి సార్వభౌమ బిరుదును నొసంగి సన్మానించినాడంటున్నాడు. తర్వాత రెడ్డి రాజుల దగ్గర పనిచేస్తున్న రోజుల్లోనే కర్ణాటక పరిపాలిస్తున్నటువంటి కృష్ణదేవరాయల వంశజుడు అన్నమాట. దేవరాయల వంశానికి చెందిన రాజుల్లో ఒక ఆయన పేరు ఏం చెప్తారంటే మనకిచ్చాడు ఇందులో, సంగమ వంశజుడు సరే మహారాజును పరిపాలించడి సంగమ వంశజుని దేవరాయల యొక్క ఆస్థానంలో శ్రీనాథ మహాకవి కనకాభిషేకం చేశారు. ఎందుకంటే అక్కడ డిండిమ భట్టు అనబడి ఒక పండితుడు ఉండేవాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే ఎవరైనా నన్ను వాదనలో ఓడించనని చెప్పి ఆయన సవాలు విసరడం జరుగుతుంది. ఆ సమయానికి శ్రీనాథ మహాకవి ఉండి ఆ గౌడ డిండిమ భట్టు అనబడే ఆయన్ని ఈయన యొక్క పాండిత్యంతో ఆయన ఓడించి ఆయన దగ్గర కంచు ఢక్క అని ఒకటి ఉంటుందన్నమాట. కంచు ఢక్క దాన్ని ఓడించిన వాళ్ళకు ఆ ఢక్కను పగలగొడితే తను ఓడించినట్టు తను మరణించినట్టు లెక్క అనమాట. ఆయనను ఒప్పుకుంటాడు ఆ ఛాలెంజ్లో. ఈయన ఏం చేస్తుంది, నీ యొక్క వాదన పటమ చేత ఈయన పాండిత్యంతో ఆ గౌడడిండిమ భట్టు అనబడే మహాపండితుడిని ఓడించి ఆ కంచు ఢక్కను పగలగొట్టించి తన యొక్క గొప్పతనం నిరూపించుకున్న మహనీయుడు. దానికి వెరసి ఆ రాయల వంశజుడు ఎవరైతే ఉన్నాడో ఆ మహారాజు శ్రీనాథ మహాకవికి కనకాభిషేకం అంటే బంగారు నాణ్యములతో అభిషేకం చేశారు. గుళ్ళో మన దేవుడికి ఎలా నీళ్లతోటి పాలతోటి తేనెతోటి పంచామృతాలతో అభిషేకం చేస్తాం, అలా బంగారు నాణ్యములతోటి అభిషేకం చేయించుకున్న మహనీయుడు, కనకాభిషేకం పొందిన మహనీయుడు శ్రీనాథ మహాకవి. అభిషేకం చేసి కనకాభిషేకం చేసిన తర్వాత ఏం చేశారంటే కవి సార్వభౌమ అనే బిరుదును కూడా ఆ రాజే ఇవ్వడం జరిగిందన్నమాట శ్రీనాథ మహాకవికి. అయితే ఈయన శ్రీనాథ మహాకవి మొట్టమొదట శ్రీనాథుడు ఈయన కవిగా గౌరవించిన మహనీయుడు సర్వజ్ఞ సింగమనాయుడు అనబడే ఒక మహారాజు అనమాట. ఈ సర్వజ్ఞ సింగమనాయుడు దగ్గర ఈయన మొట్టమొదటి కవిగా ఈయన చేరడం అనేది జరిగింది, గౌరవించడం జరిగింది. అయితే భాగవతాన్ని రచించినటువంటి బమ్మెర పోతన ఈ కవికి దగ్గరి బంధువుగా చెప్తారన్నమాట. అయితే ఈ శ్రీనాథ మహాకవికి పోతన గారు దగ్గర బంధువు అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు. దానిలో భాగంగా ఈ పోతన గారు ఆ సర్వజ్ఞ సింగమ నాయకుడు రాజ్యంలోనే ఉంటూ ఉంటాడు. ఈయన చాలా పేదవాడు అనమాట. ఈయన మహాభారత గ్రంథంతో పాటు చాలా రకాల పుస్తకాలు రాస్తున్నాడు. మహాభాగవత గ్రంథం భారతం కాదు. అయితే ఈ పోతని చాలా పేదరికంలో ఉంటూ పేదరికాన్ని అనుభవిస్తూ కూడా భగవంతుని శ్రీరామచంద్రమూర్తిని ఎంతగానో నమ్మి భాగవత రచన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ శ్రీనాథ మహాకవి చాలా సందర్భాల్లో పోతన దగ్గరికి వచ్చి వాడిద్దరు బావమరుదులని చెప్పుకుంటాను నాన్న. మనకి చాలా రకాల కథలు ఉన్నాయి. అయితే బావా నువ్వు ఎందుకు ఇలా పేదరికంలో ఉంటావు, నువ్వు ఎంతో గొప్పగా కవిత్వం రాస్తావు కదా, నువ్వు రాసిన కవిత్వాన్ని రాజుగారికి అంకితం ఇస్తాను, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తారు, ఆనందంగా సంతోషం నువ్వు నీ భార్య బిడ్డలు ఉండొచ్చు కదా అని ఎన్నో సందర్భాల్లో శ్రీనాథ మహాకవి చెప్పడం జరుగుతుంది. ఆయన ఏమంటంటయ్యా, నేను ఎట్టి పరిస్థితిలో కూడా నేను రాసిన గ్రంథాలని రాజులకి అంకితం మనుషులకు అనేవాళ్ళకి అంకితం ఇవ్వను, భగవంతుడికే ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఈయన అలానే పేదరికంలో ఉంటూనే భాగవత రచన చేస్తూ ఉంటాడు. శ్రీనాథ మహాకవి మాత్రం రాజుగారి దగ్గర ఉంటూ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక సంఘటన జరిగిందట. ఏంటంటే శ్రీనాథ మహాకవి గొప్ప పండితుడు, బాగా చదువుకున్నవాడు, శాస్త్రంలో బాగా చదివినవాడు, అపరిమితమైన శక్తులు ఉన్నవాడని చెప్పుకున్నాం కదా మనం. అయితే పల్లకిలో కూర్చుంటారు శ్రీనాథ మహాకవి. ముందో నలుగురు వెనక ఒక నలుగురు భోగిలు పల్లకి మోస్తూ ఉంటారు. పల్లకని తెలుసు కదా, మధ్యలో కూర్చుంటారు, అటు ఇటు జనాలు మోస్తుంటారు. అయితే ఆయన వెళుతున్న మార్గం మధ్యంలోనే పక్కనే పొలంలో ఈ పోతన గారు పొలం దున్నుకుంటూ ఉంటాడు. వ్యవసాయం చేసుకుని బ్రతుకుతుంటారు వాళ్ళు. పొలం దున్నుతూ ఉండగా ఈయన అంటాడు, అరే ఆగండి అని చెప్తాడు శ్రీనాథ మహాకవి. ఆపుతాడు వాళ్ళని. అరే నేనేంటో మా బావకు తెలియాలంటే ముందు నలుగురు పక్క వెళ్ళిపోంటారని చెప్తాడు. మరి వాళ్ళు పక్క వెళ్ళిపోతే పడిపోదా పల్లకి, కానీ పడిపోదట, నిలబడి ఉంటుంది అలా అని. ఇక పోతను చూస్తాడు, ఏమిట్రా వీడి పొగరు అని చెప్పి ఆ పొలం దున్నుతున్నప్పుడు ఎద్దులు ఉంటాయి కదా, కాడి కట్టు ఒకటి ఇటు కట్టి ఉంటుంది, వాటిలో ఒక ఎద్దును వదిలిపెట్టేస్తాడు. ఒక ఎద్దు దున్నుతుంది పొలాన్ని. చూశాడు. ఈయన మళ్ళీ ఏం చేస్తారు, వెనక్కున్నాడు కూడా పక్క వెళ్ళిపోంటారు, గాల్లో ఉంటుంది పల్లకి, నా శక్తితోటి అని చెప్తాడు ఆయన. అప్పట్లో అంటే వాళ్ళకి శక్తులు ఉన్నాయని చెప్పాలా.
సరే నిలబడిపోతుంది, గాలిలో పలక నిలబడిపోతుందట. ఈయన దుంతున్నటువంటి ఆ కాడికి ఉన్నటువంటి రెండో ఎద్దును కూడా తీసేస్తే గాలిలో కాడి నిలబడింది, పొలం దుంతున్నాడు ఈయన. శ్రీనాథుడికి దిగి వచ్చేసాడు. పలక దిగి, అయ్యో నా తప్పు అయిపోయింది బావా, నీకు శక్తి లేదనుకుని నేనే గొప్పవాడు అనుకున్నాను అని చెప్పి తర్వాత పోతన గారికి క్షమాపణ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పోతనకి శ్రీనాథ మహాకవి భావమరుదున్నాన చిన్న చిన్న వీటితోటే ఎన్నో సందర్భాల్లో శ్రీనాథ మహాకవి పోతన గారిని పరిపరి విధాలు చెప్తాడు. నువ్వు పేదరికం ఉన్నావు, తినడానికి కూడా జరగట్లేదని చెప్పినా కానీ పోతన మహాకవి మాత్రము భాగవత గ్రంథాన్ని కానీ ఏ గ్రంథాలను కూడా రాజులకి మానవులకి అంకితం ఇవ్వనని చెప్తాడు. శ్రీనాథ మహాకవి ఎన్ని మార్లు చెప్పినా సరే పోతన మాత్రం తను రాసినటువంటి శ్రీమద్ భాగవతాన్ని, ఆంధ్ర మహాభాగవతాన్ని శ్రీరామచంద్రమూర్తికి అంకితం ఇచ్చినటువంటి మహనీయుడు. అర్థమవుతుందన్న, అంత గొప్పవాడు. పోతన వంటి కవిత్వము చాలా తేలిగ్గా అందరికి అర్థమయ్యే విధంగా ఉంటేనా భాగవతంలో ఉన్నటువంటి పద్యాలు కనీసం ప్రధానమైన పద్యాలైనా సరే రాని తెలుగు వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్క తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి పోతన రాసినటువంటి భాగవతం నుంచి గ్రంథం నుంచి చాలా పద్యాలు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా పద్యాలు పాడుతుంటారు. అంత తేలిగ్గా అందరికి అర్థమయ్యే విధంగా పద్యాలు రాయటం పోతన గారి యొక్క గొప్పతనం. అటువంటి పోతన గారు శ్రీనాథ మహాకవికి దగ్గర బంధువుగా చెప్తారన్నమాట. రైట్మా, ఏం అర్థమైందా? ఈ విధంగా మనకి రెండో పారాగ్రాఫ్లో శ్రీనాథుడు ఏ కాలం వాడనేది, ఆయన యొక్క జీవితంలో ఏ కార్యక్రమాలు చేసేవాడు, ఏ రోజుల దగ్గర ఆయన పనిచేశాడు అనబడే విషయాల గురించి మనకి మూడో పారాగ్రాఫ్ మనకి తెలియపరుస్తుందన్న. దీనిలో వచ్చే వ్యాకరణ అంశాలు కొన్ని రాసుకుందాం. రాద్దామా? చూడండి నన్ను ఒకసారి. మూడో లైన్లో గురువు అనే పదం ఇచ్చాడు, దానికి అర్థం రాసుకున్నామా? గురువు అనే పదానికి అర్థం రాసుకున్నామా? గురువు అంటే చెప్పండి. రైట్, ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు కామ ఆచార్యుడు. గురువు అంటే ఉపాధ్యాయుడు కామ ఆచార్యుడు అని రాసుకోండి గురువు అనే పదానికి. తర్వాత గోష్ఠి అనే పదానికి రాసుకున్నాం అర్థం. గోష్ఠి అంటే సంభాషణ చర్చ. విద్యాగోష్ఠిని చదువు సంబంధమైన సంభాషణ చర్చలో పాల్గొనేవాడు. తర్వాత చతుర్విధ పురుషార్థములు. 4 రకాలైన చతుర్విధ పురుషార్థములు. చతుర్విధ పురుషార్థములు అంటే రాసుకున్నాను, అర్థం రాసుకోండి. ధర్మ కామ అర్థ కామ మోక్షము. ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములను రాసుకోండి అక్కడ అర్థం. ఓకేనా? తర్వాత కాంక్ష అంటే రాసుకున్నానా? కాంక్ష అంటే అర్థం ఏంటంటే కోరిక. చెప్పండి ఇంకో అర్థం, కోరిక ఇంకో అర్థం చెప్పండి. ఇచ్ఛ, కోరిక, ఇచ్ఛ, ఈప్సితము. తర్వాత మెండు అంటే, మెండు అనే పదాన్ని అండర్లైన్ చేసుకున్నానా? మెండు అంటే ఎక్కువ. మెండు అంటే అర్థము ఎక్కువ. ఆర్జించుట, విశేష ధనమార్జించుట అని ఇచ్చాడు కదా. ధనమార్జించుట అంటే ధనాన్ని సంపాదించుట. ధనాన్ని సంపాదించుట అని అర్థం. తర్వాత అతిథి అంటే, అతిథి అనే పదానికి అర్థం ఏంటన్నా, వాడు వారంతో కానీ ఆ రోజు ఏం వారం అని కానీ నక్షత్ర తిథి వార నక్షత్ర నియమములతో పని లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి. ఇంటికి భోజనానికి వచ్చేవాడిని అతిథి అంటారు. ఎటువంటి అతిథి వాడు? తిథి వార నక్షత్రములతో పని లేదు వాడికి. ఆ రోజు తిథి ఎందుకు చూసుకోడు,
తిథి అని తెలుసా మీకు? ఆ పాడ్యమి, విధియ, తదియాలు ఉన్నాయి, మన తిథులు ఉన్నాయి కదా, ఆ తిథిలో చూసుకోడు, దాంతో పని లేదు. ఏ వారమో చూసుకోడు. తిథి వార నక్షత్రం, అదో నక్షత్రమని చూసుకోడు. తిథి వార నక్షత్రములతో పని లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడిని అతిథి అంటారు. రాసుకోండి. అతిథి అంటే రాసుకున్నానా? తిథి వార నక్షత్రములతో పని లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ఇంటికి భోజనానికి వచ్చేవాడు వాడిని అతిథి అంటారు. ఆయనకి తిథితో కానీ వారంతో కానీ నక్షత్రాలతో పని లేదు. ఆకలి వేస్తుంది, భోజనానికి వస్తాడు అంతే. వాళ్ళు అతిథి అంటారు. అలా వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాకిట్లో నిలబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు పైన చల్లుకొని వాళ్ళని పూజించి గౌరవించి కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపిస్తారనమాట. రైట్నా? అటువంటి నియమాలు అతిథి పూజాది బ్రాహ్మణ ధర్మమును నెరవేర్చినాడు. బ్రాహ్మణ ధర్మాలని, అతిథులను పూజించే విధానాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించిన మహనీయుడు అనమాట. చరమ దశ యందు, చరమ దశ అని రాసుకున్నమ్మా. చరమ దశ అంటే చివరి రోజులు, లాస్ట్ చివరి దశ అనమాట. దరిద్ర బాధ, దరిద్రము అంటే పేదరికమని రాసుకోండి. దరిద్రం అంటే పేదరికం, పేదరికాన్ని కూడా అనుభవించిన మహనీయుడు. కనకాభిషేకం అని ఉంది కదా, కనకము అంటే రాసుకున్నాను. కనకము అంటే బంగారం అని రాసుకోండి. బంగారం ఏమా, కనకము బంగారము, కాంచనం అని రాసుకోండి. బంగారము కాంచనములతో, బంగారంతో అభిషేకం చేయించుకున్నవాడు. బంధువు అంటే చుట్టము. బంధువు అనే పదానికి చుట్టము అని రాసుకోండి. ఓకేనా? దీంతో మనకి 3వ పారాగ్రాఫ్లో వచ్చేటువంటి అర్థాలు, వ్యాకరణాంశాలు కూడా మనం రాసుకున్నానా. రేపు బంధువు అనే పదానికి వచ్చినవైతే బంధువు, బంధువులు అని రాసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మనం 4వ పారాగ్రాఫ్ చెప్పుకుందాం. 4వ పారాగ్రాఫ్ నాన్న, శ్రీనాథుని కవిత్వము సంస్కృత పద బహుళమైనది, మృదువైనది, మనోహరమైనది, శృంగార రస వర్ణంలో అధికముగా ఉండును. శ్రీనాథుడు భోజన ప్రియుడు. హైన్య స్థితిలోనున్నను హృదయమున ధైర్యము కోల్పోలేదు, హృదయ గాంభీర్యములు వీడలేదు. శ్రీనాథ కవి క్రీస్తకం 1445 ప్రాంతమున స్వర్గస్థుడైనాడని అందరూ అంటారు. శ్రీనాథునితోనే ప్రబంధయుగం ప్రారంభమైంది. రైట్, బాగుంది. శ్రీనాథుని కవిత్వము సంస్కృత పదబహుళమైనది. సంస్కృత పదబహుళమైందంటే అర్థం ఏంటన్నా, ఈయన కవిత్వంలో ఎక్కువగా సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి. శ్రీనాథుని కవిత్వంలో మనకి ఎక్కువగా ఏం కనపడతాయి అంటే సంస్కృత పదాలు ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏమంటున్నాడంటే సంస్కృత పదం అంటే ఎక్కువ పదాలు, సంస్కృత పదాలు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్, మృదువైనది, చాలా సున్నితంగా ఉంటుంది దాని అర్థము. తర్వాత మనోహరం, చాలా అందంగా రాస్తాడు. శృంగార రస వర్ణంలో అధికముగా ఉండును. ఈయన రాసే వాటిలో శృంగార రసం అంటే శారీరక సంబంధం వంటి అందచందాలను ఎక్కువగా వర్ణిస్తూ ఉంటాడు అనమాట. ఈయన శరీర అందాలని ఎక్కువగా అందువల్ల శృంగార రస వర్ణంలో ఎక్కువగా ఉండును. శ్రీనాథుడు భోజన ప్రియుడు. ఈయన భోజన ప్రియుడట. ఈయన భోజనం చేయాలంటే ఇష్టమైనవి రకరకాలు వండించుకొని తింటాడట. ముందే మెనూ ఇచ్చి వండించుకొని తింటాడట. సరే, భోజన ప్రియుడు, భోజనాన్ని తినడంలో ఎక్కువగా ఇష్టపడతాడు. హైన్య స్థితిలో కూడా అంటే పేద స్థితి, ఈయన చాలా పేదరికంలో ఉన్నప్పుడు కూడాను హృదయమున ధైర్యము కోల్పోలేదు. ఈయన హృదయంలో, ఈయన మనసులో ధైర్యాన్ని కోల్పోలే, చాలా ధైర్యంగానే ఉన్నట్ట. హృదయ గాంభీర్యము వీడలేదు. హృదయ గాంభీర్యం అంటే గుండె నిబ్బరాన్ని విడిచిపెట్టలేదు. తర్వాత
శ్రీనాథ కవి క్రీస్తకం 1445 ప్రాంతమున స్వర్గస్థుడైనాడని అందరూ అంటారు. ఈయన 1445 సంవత్సరంలో చనిపోయినట్లుగా చాలామంది చెప్తూ ఉంటారట, అందరూ అంటూ ఉంటారట. శ్రీనాథునితోనే ప్రబంధ యుగం ప్రారంభమైపోయింది. ప్రబంధము అంటే ప్రకృష్టమైన బంధము కలది అని అర్థం నాన్న. ప్రబంధం అంటే వర్ణనలకి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి యుగం అన్నమాట. ప్రబంధాల యుగం అనేది శ్రీనాథునితో ప్రారంభమైంది చెప్పి చరిత్ర చెప్తూ ఉంటుంది. ప్రబంధాల గురించి ఎక్కువగా పోషించిన వాళ్ళు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు ప్రబంధాన్ని ఎక్కువగా పెంచి పోషించారు. ఓకేనా ఏనన్నా? ఎందుకంటే ప్రబంధాలు రాసింది అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు అనమాట. అలసాని పెద్దనానంది తిమ్మనం, ఆయన ముక్కు తిమ్మని అంటారు. తర్వాత అయ్యలరాజు రామభద్రుడని, తెనాలి రామలింగడు, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజ కవులే. 8 మంది ఉన్నారన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవులు ప్రబంధాలను రచించిన మహనీయులు. ప్రబంధ యుగం ప్రారంభమైంది శ్రీనాథ మహాకవితోని. వర్ణన ఎక్కువ ఉంటుంది, వర్ణించడం ఎక్కువగా జరుగుతుంది. ప్రబంధాలలో ప్రధానమైన లక్షణము వర్ణన ఎక్కువగా ఉంటుంది. ఓ చిన్న కథని భారత భాగవతంలో కథను తీసుకొని దాన్ని రకరకాల వర్ణనలతో పెంచి రాస్తారనమాట. ఇది ప్రబంధం యొక్క లక్షణం. అయితే ఈ ప్రబంధాలు ఎక్కువగా రాయబడింది శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంలోనే. కృష్ణదేవరాయలు కూడా ప్రబంధ కవి. ఆయన రాసిన గ్రంథం పేరు ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు రచించారు తెలుగులో. రైట్ నాన్న? బాగానే ఉంది. సరే, ఈ పారాగ్రాఫ్లో మనకు వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు ఏమేమి చెప్తున్నానంటే చూడండి. శ్రీనాథు కవిత్వము సంస్కృత పదబహుళమైనది. చాలా రకాల సంస్కృత పదాలు ఎక్కువగా కనపడతాయట. చాలా సున్నితమైన రచన, సున్నితంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. శృంగార రసపరమైనటువంటి శృంగార రసం ఎక్కువగా పోషింపబడుతుంది ఈ గ్రంథంలో, ఈ రచనలో. గొప్ప భోజన ప్రియుడని, పేదరికంలో కూడా ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు, గుండెని హృదయ గాంభీర్యము వీడలేదు. శ్రీనాథ మహాకవి 1445లో చనిపోయినట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు. ఈయనతోనే ప్రబంధ యుగం ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చినటువంటి అర్థాలు చూడండమ్మా. మృదువైనది. మృదువు అనే పదానికి అర్థం రాసుకున్నానా? మృదువు అంటే సున్నితమైనది, సున్నితము. పదబహుళము అంటే బహుళము అంటే చాలా అర్థము. సంస్కృత పదబహుళం అంటే సంస్కృత పదాలు అధికంగా ఉన్నాయని అర్థం, అంతే. దానికి రాసుకున్నక్కల్లా అర్థమే చాలు. మనోహరము అందమైన, మనోహరం అందం. భోజన ప్రియుడు, భోజనాన్ని అధికంగా ఇష్టపడువాడు, ఇష్టపడువాడు. హైన్యస్థితి, హైన్యస్థితి. పేదస్థితి, పేదరిక స్థితి. హృదయ గాంభీర్యము, హృదయ గాంభీర్యము. హృదయ గాంభీర్యము అంటే అర్థం ఏంటన్నా? గుండె నిబ్బరం అని రాసుకోండి. గుండె నిబ్బరం. స్వర్గస్థుడొగుట, స్వర్గస్థుడొగుట అంటే స్వర్గస్థుడు ఒకటి అంటే అర్థం తెలుసా మీకు? మరణించుట, మరణించుట. తర్వాత ఇందులో మనకి సరిపోతుందానా? ఇవి అర్థాలుగా రాసుకోండి. ఇందులో మనకి 4వ పారాగ్రాఫ్ కూడా పూర్తి అయిపోయింది నాన్న. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి పాఠం అంతా కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఇందులో కవి గారి యొక్క జన్మస్థలము, తల్లిదండ్రుల పేర్లు, ఆయన కాలము, తర్వాత ఆయన రాసిన గ్రంథముల పేర్లు, తర్వాత ఆయన ఏ కాలం వాడని విషయాలు, వాళ్ళ గురువు గారి పేరు, ఆ తర్వాత
ఆయన చేసినటువంటి గ్రంథ రచన గురించి, ఆయన ఇష్టాల గురించి, ఆయన జరిగినటువంటి ఆయన ఏ రాళ్ళ దగ్గర పనిచేశాడు, ఆయనకి ఆయన జరిగినటువంటి సన్మానములు, బిరుదుల గురించి, తర్వాత పోతన గారి గురించి, తర్వాత ఆయన యొక్క రచనా విధానం గురించి మనకి పాఠంగా పెట్టడం అనేది చాలా బాగుంది. ఓకేనా? అన్నీ కూడా విషయాలు కూడా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళినాక లెసన్ అంతా కూడా బాగా చదవండి, 1కి 2 సార్లు చదువుకోండి. రేపటి క్లాస్లో మనం ఇవి చేయండి చెప్పుకున్నాం. రైట్ నాన్న? స్వస్తి.